సహజంగా మనం ఏమనుకుంటూ ఉంటామంటే, ప్రతి వారం గుడికి వెళ్తున్నాను, నాకేం జరిగింది? దాదాపుగా అందరూ ఇదే మాట అనుకుంటూ ఉంటారు. ప్రతి వారం గుడికి వెళ్తున్నాను, నాకేం జరిగింది? గుడి ఏం జరగదండి, జరగాల్సిందే మనం. గుడి అటు కానీ ఇటు కానీ జరగదు, జరగాల్సింది ఎవరు? మనం. మనం ఎలా జరిగాము అనేది ఆలోచించడం మర్చిపోయి గుడికి ఏం జరిగింది అంటారు. గుడికి ఏం జరగవలసింది మనం. ఆశ్చర్యకర రీతిలో ఈ దినమున మన ప్రైజ్ అండ్ వర్షిప్ వారియర్ తిమోతి సాల్మన్ రాజు గారు మాట్లాడి జరిగించినటువంటి ఆరాధన నాకు వినూత్నంగా కనపడింది, అద్భుతంగా కనపడింది. అందరి ఆత్మలను కూడా తండ్రి టచ్ చేశాడని నేను భావిస్తున్నాను. హల్లెలూయా. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 1వ వచనం నుంచి నేను 10 వరకు ఉన్న మాటలను చదివించని కానీ చెప్తాను. అది ఒక పండుగ దినము, పర్ణశాల పండుగ దినం. అక్కడ ఒక దైవజనుడు ఉన్నాడు. అతని పేరు మీ అందరికీ బాగా తెలుసు, ఎజ్రా. ఆయన ధర్మశాస్త్రమును తెప్పించాడు. ఏం తెప్పించాడండి? ధర్మశాస్త్రమును తెప్పించి 3వ వచనంలో ఏమని ఉంటుందనగా, ఒక మైదానములో ఒక పీటను వేసి ఆ పీఠము మీద నిలబడి ఇలా ధర్మశాస్త్రాన్ని పట్టుకున్నాడు. అందరూ చూడాలి. ఇలా ధర్మశాస్త్రాన్ని పట్టుకొని ఉదయము మొదలుకొని మధ్యాహ్నము వరకు నిలుచున్న ఆ స్త్రీ పురుషులు, ఉదయం మొదలుకొని మధ్యాహ్నము వరకు నిలుచున్నారు, కూర్చోలే. ఏం చేస్తున్నారండి? నిలుచున్న స్త్రీ పురుషులతో వినగలిగిన అందరికీ చదివి వినిపించుతూ వచ్చాడు. వినగలిగిన వారంటే చెవులు ఉన్నవారు అని అర్థం. ఆ జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథమును శ్రద్ధతో వినిరి. ఎనిమిదవ వచనం, దేవుని గ్రంథమును స్పష్టముగా చదివి వినిపించి జనులు బహుగా గ్రహించినట్లు దానికి అర్థము చెప్పిరి. ఇప్పుడు చదివిన వాటి అర్థాన్ని కూడా ఎజ్రా చెప్పాడు. అదే నేను చేయబోతున్నాను. హల్లెలూయా. అప్పుడు వాళ్ళందరూ దుఃఖపడి ఏడడం మొదలుపెట్టారు. జాగ్రత్తగా వినండి. అందరూ దుఃఖపడి ఏడడం మొదలుపెట్టారు. 9వ వచనంలో ఉంటుంది, ఎజ్రాయును జనులకు బోధించు లేవీలను ఏమంటున్నారంటే, మీరు దుఃఖపడవద్దు, ఏడవవద్దు. ఈ దినము మీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత దినమని జనులతో చెప్పారు. డోంట్ వరీ అండ్ డోంట్ వీప్. ఏడవలసిన అవసరం లేదు. ఈ దినము ప్రతిష్ఠిత. అందరు చెప్పాలి, ఈ దినము ఈ దినము డోంట్ వరీ. మనం ప్రార్థన చేస్తున్నాం, నాకేం ఒరిగింది, నాకేం జరిగింది, నాకేం జరిగిద్ది అని ఎవరైతే అనుకుంటూ ఉన్నారో వారితో తండ్రి మాట్లాడుతున్నాడు. ఎవరైతే బలహీనంగా ఉన్నారో వారితో తండ్రి మాట్లాడుతున్నాడు. ఎవరైతే జబ్బుతో బాధపడుతున్నారో జాగ్రత్తగా వినండి. చదువు వచ్చినా చదువు రాకపోయినా వినగలిగిన చెవులుంటే చాలు, వినండి. తండ్రి మనతో సూటిగా మాట్లాడబోతున్నాడు. ప్రతి ఆదివారం ఏదో వింటున్నాము అనుకోవడం కాదు. ఈరోజు ప్రతి మాటను స్పష్టముగా మాట్లాడు కొరకు ఈ కిటికీలు తీస్తే బాగుంటుంది. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా,
మరలా చెప్తున్నాను, అతి శ్రేష్టమైన దినము ఈ దినము. చెప్పండి, అతి శ్రేష్టమైన దినము ఈ దినము. పవర్ కూడా పోయింది చూసారా? అన్నీ జరుగుతాయి. ఒకవైపు వర్షం అయినప్పటికీ సంతోషం ఏంటనగా అందరూ వచ్చారు. కొందరు సరిగ్గా అలారం పెట్టుకున్నట్టుగా 10:30 వచ్చారు, చూస్తూనే ఉన్నా. ఇంకా కొందరు వస్తూనే ఉన్నారు, చూస్తూనే ఉన్నా. ఏది ఏమైనప్పటికీ వస్తున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. కరెంటు పోయినా, వర్షం వచ్చినా, దూర ప్రాంతంలోని మన మధ్యలోనికి వచ్చిన వారందరికీ ప్రభునామములో వందనాలు తెలియజేస్తున్నాను. కొత్తగా వచ్చిన సంఘమునకు ప్రభునామములో వందనాలు తెలియజేస్తున్నాను. అతి శ్రేష్టమైన దినము. ఎందుకనగా గడిచిన వారమంతా ప్రార్థన చేస్తున్నాను. ప్రభు నాకు ఏదైతే చెప్పమన్నాడో వాటిని చెప్పబోతున్నాను. హల్లెలూయా. ఇక డిస్టర్బ్ కాకండి, దయచేసి చూసుకోండి. ఒకసారి అందరూ అన్నీ చూసుకోండి. అన్నీ చూసి ఓకే అన్నప్పుడు ఓకే అనండి. అందరం లేచి నిలబడదాం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఏది పని చేసినా పని చేయకపోయినా, పవర్ ఉన్నా పవర్ లేకపోయినా, మొట్టమొదటగా నేను మరలా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. ప్లీజ్ మేక్ యువర్ సెల్ఫ్ కన్వీనియంట్. మీ మనసులను పదిలపరచుకోండి. పక్కన ఉన్న వాళ్ళని మర్చిపోండి. పక్కన ఉన్న వాళ్ళని, అర్థమవుతుంది అనుకుంటున్నాను, చక్కటి తెలుగు భాషలో మాట్లాడుతున్నాను. మనము దేవుని యొక్క పాదముల చెంత ఉన్నాం. యేసయ్య మన మధ్యలోనికి రాబోతున్నాడు. ఎప్పుడు నీ యొక్క మనసును చూసి పరిశుద్ధాత్మ తండ్రి వచ్చే ఉన్నాడు. అందుకే ప్రైజ్ అండ్ వర్షిప్ జరిగింది. దయచేసి డిస్టర్బ్ కాకండి, పోనీయండి. ఏది పోయినా డిస్టర్బ్ కాకండి. ఇక ఇది జరిగినా జరగకపోయినా నేను మరలా చెప్తున్నాను, ఇప్పుడు జరుగుతాయి. ఎందుకనగా మనం అతి శ్రేష్టమైనటువంటి సంఘటనలోనికి వెళుతున్నాం. ప్రభు యొక్క ఆత్మ మన మధ్యలోనికి దిగి వస్తుంది. Since 5 days I am praying only for this occasion. ఏది జరిగినా ఏది జరగకపోయినా ఒకటి గుర్తుంచుకోండి, ప్రభు యొక్క ఆత్మ మన మధ్యలో దిగి వస్తుంది. వచ్చి విన్నవాళ్ళు ధన్యులు. ఆన్లైన్లో వింటాను కూర్చున్న వాళ్ళ గురించి మనం వరి అవ్వాల్సిన అవసరం లేదు. దేవుని పాదము చెంతకు వచ్చిన మనము ధన్యులము. ఒకటి గుర్తుంచుకోండి, నా పక్కన వాళ్ళు ఏమనుకుంటారు, నా సాల్మన్ రాజు గారు ఏమనుకుంటారు, లేక విజయ్ ఏమనుకుంటాడు, లేక సాల్మన్ ఏమనుకుంటాడు, లేక హేమలత గారు ఏమనుకుంటారు, అనవసరం. దయచేసి బయటికి వెళ్ళకండి. అందరూ కూడా వినండి. అందరూ పార్టిసిపేట్ అవ్వండి. నేను ఎంతో శ్రద్ధతో ఆసక్తితో వచ్చాను. 2 చేతులు ఎత్తండి. అక్కడ ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు కూడా ప్రార్థన చేస్తూనే ఉన్నారు, వాక్యంని వింటూనే ఉన్నారు. ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా ఈ దినమున తండ్రి మనతో మాట్లాడబోతున్నాడు. హల్లెలూయా. మొట్టమొదటిగా మిమ్మల్ని మీరు మర్చిపోండి, పక్కనున్న వ్యక్తిని మర్చిపోండి. తండ్రి మనతో మాట్లాడనే ఉన్నాడు. మనం ఆత్మ తండ్రి ఎదురుగా ఉన్నాము. ఆత్మ తండ్రి మన మధ్యలోనికి వచ్చి ఉన్నాడు. యేసయ్య వస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. 2 చేతులు పైకెత్తి ఒక్క మారు థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్ అండి. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. మీరు మా మధ్యలో ఉన్నారు. మీరు మా మధ్యలో ఉన్నారు. మీకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఆత్మదేవ స్తోత్రములు. మా ఎదురుగా నిలబడినటువంటి, నేనే చెప్తున్నాను, ఇక మా ఎదురుగా నిలబడినటువంటి మీరెవరు అన్నక్కర్లేదు. మా ఎదురుగా ఉన్నటువంటి ఎరుకో గోడలు కూలిపోవాలి. మీ ఇంటి చుట్టూ ఉన్నటువంటి బలమైన అడ్డుగోడలు కూలిపోవాల్సిందే. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. థ్యాంక్ యూ
థ్యాంక్ యూ, 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 థ్యాంక్ యూ. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఎటువంటి బలవంతులైన వ్యక్తులు గొలియాతు లాంటి వాళ్ళని ఎదురుగా నిలబడ్డా, గొలియాతు లాంటి వ్యక్తులు విరోధులు సైతము పారిపోతారు, కూల్చబడతారు, కనపడకుండా పోతారు. ఏ శత్రువుని ఎదుట నిలబడడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మదేవారమ్ము, ఆత్మదేవారమ్ము. మాకున్న ఆర్థిక వనరులను సమకూర్చండి, ఆర్థిక సమస్యలను తీసివేయండి, స్వస్థతలు జరిగించండి, అద్భుతాలు జరిగించండి. చీకట్లు పారిపోవునుగాక, చీకట్లు పారిపోవునుగాక. చీకట్లు, డార్క్నెస్ విల్ డిసపియర్. శాపములు, శాపగ్రస్తములు పారిపోవునుగాక, కనపడకుండా పోవునుగాక. కర్సెస్, శాపములు కనపడకుండా పోవునుగాక. మా ఇంటి పరిసరాల్లో శాపములు ఉండకపోవునుగాక. మా బిడ్డలను పట్టి పీడిస్తున్న పిల్ల దయ్యాలారా పారిపోండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య రక్తంలో కడగబడిన వారం మేము. మమ్ములను ఏ శక్తి ఎదిరించలేదు. యేసయ్యలో ఉన్నాము, యేసయ్యలో ఉన్నాము. చేరీతి నీ పాదం నా యేసయ్యా. చప్పట్లు కొట్టకుండా నాతోటే పాడండి, ఎందుకనగా యేసయ్య వింటున్నాడు. చేరీతి నీ పాదం నా యేసయ్యా, చిగురింప చేయుము నా జీవితం. చేరీతి నీ పాదం నా యేసయ్యా, చిగురింప చేయుము నా జీవితం. చేరీతి నీ పాదం నా యేసయ్యా, చిగురింప చేయుము నా జీవితం. నన్ను నీవు మరచిన జీవింతునా. చూడండి యేసయ్య, వినండి యేసయ్య, నా మాటలు వినండి. యేసయ్య, నన్ను నీవు మరిచినట్లయితే నేను జీవించగలనా? చెప్పండి. నన్ను నీవు మరిచినట్లయితే నేను జీవిస్తున్నా? నన్ను నీవు మరచిన జీవింతునా? ఎవరున్నారు నాకు నీవు తప్ప? నన్ను నీవు మరచిన జీవింతునా? ఎవరున్నారు నాకు నీవు తప్ప? చేరీతి నీ పాదం నా యేసయ్యా, చిగురింప యోము నా జీవితం.
యేసయ్య మన ప్రార్థన వింటున్నాడు ప్రియులారా. యేసయ్య మన ప్రార్థన వింటున్నాడు. మన దీన స్వరమును యేసయ్య వింటున్నాడు. మన దీన స్వరమును యేసయ్య వింటున్నాడు. చూడండి, జగమంతా పాపంలో పడిపోతోంది. నిజమే. ఇప్పుడు కొందరు టీవీల ముందున్నారు, కొందరు సినిమా హాల్లో ఉన్నారు, కొందరు వర్షమని రాలేకపోయారు, కొందరు ఎక్కడనో ఉన్నారు, కొందరు ఎక్కడనో తిరుగుతున్నారు. కానీ మనం ఎక్కడున్నామంటే చూడండి, జగమంతా పాపంలో పడిపోతోంది, బలపరచి నిలుపుము పరిశుద్ధునిగా, బలపరచి నిలుపుము పరిశుద్ధునిగా, చేరీతి నీ పాదం నా యేసయ్య. అవును ప్రభా, మీ పాదం చెందకు వచ్చాం, మీ పాదం చెందకు వచ్చాం ప్రభా. మా జీవితాలను చిగురింప చేయండి, మా కుటుంబాలను చిగురింప చేయండి, మమ్మలను చిగురింప చేయండి ప్రభువా, మమ్మలను చిగురింప చేయండి తండ్రి. మాపై అద్భుత కార్యములు జరిగించండి ప్రభువా. యేసయ్యా, అద్భుత కార్యాలు జరిగించండి యేసయ్యా. మిమ్ములనే ఆరాధిస్తున్నాం మా దేవా, మిమ్ములనే ఆరాధిస్తున్నాం మా దేవా. మీ పాదముల చెంత పడి ఉన్నాము యేసయ్యా, మీ పాదముల చెంత పడి ఉన్నాము యేసయ్యా. పరిశుద్ధాత్మదేవా రమ్ము, పరిశుద్ధాత్మదేవా రమ్ము, పరిశుద్ధాత్మదేవా రమ్ము. అందరూ కూడా ఆత్మ పుణ్యులై మాట్లాడండి. పరిశుద్ధాత్మదేవా రమ్ము, 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 రమ్ము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏదైతే మమ్ములను భయపెడుతున్నాయో, ఏవైతే మమ్ములను వణికిస్తున్నాయో, ఏవైతే మమ్ములను బలహీనపరుస్తున్నాయో, ఏవైతే మమ్ములను ఆందోళన కలిగిస్తున్నాయో, ముక్క ముక్కలుగా కొట్టి ఏరిపారేయండి, ఏరిపారేయండి. ఆత్మదేవా, ముక్కల కిందగా కొట్టి ఏరిపారేయండి. ఆత్మదేవా, మా మధ్యలోనికి రండి, మా మధ్యలోనికి రండి. దుష్ట శక్తుల ప్రభావం పారిపోవును గాక. ప్రతి ప్రతి చీకటి కనబడకుండా పారిపోవును గాక. ప్రతి చేతపడి చిల్లంగితనాలు పారిపోవును గాక, పారిపోవును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. మా జీవితాలలో ఎంతో ఎంతో మ్రగ్గిపోతున్నాము తండ్రి. మీరు కావాలి యేసయ్యా, మీరు మాకు కావాలి ఆత్మదేవా. మీ ప్రసన్నత మాకు కావాలి ఆత్మ తండ్రి. జీవితయాత్రలో నాది గురి నీవేగా, నీకు సాటి ఎవరు యేసువా. నీవు నడిచావు కెరటాలపై, నన్ను నడిపించుమో యేసువా. జీవితయాత్రలో నాదు గురి నీవేగా, నీకు సాటి ఎవరు యేసువా. నీవు నడిచావు కెరటాలపై, నన్ను నడిపించుమో యేసువా. నీవు నడిచావు కెరటాలపై, నన్ను నడిపించుమో యేసువా. నన్ను నడిపించు చుక్కాని నీవే కదా, నీవే కదా. నన్ను
కాపాడు దుర్గంబు నీవే కదా, నీవే కదా నన్ను నడిపించు చుక్కాని నీవే కదా, నీవే కదా నన్ను కాపాడు దుర్గంబు నీవే కదా, నీవే కదా. నీదు వాక్యంబు సత్యంబుగా నాకు నిరతంబు జీవంబుగా, నేను పయనించు మార్గంబుగా నన్ను నడిపించుమో యేసువా. నేను పయనించు మార్గంబుగా నన్ను నడిపించుమో యేసువా. అందరం కూడా జీవిత యాత్రలో నాదు గురి నీవేగా, నీకు సాటి ఎవరు యేసువా. నీవు నడిచావు కెరటాలపై, నన్ను హల్లెలూయా. అదే మాట, నీవు నడిచావు కెరటాలపై, నన్ను నడిపించుమో యేసువా. నీవు నీళ్లపై నడవగలవు, నన్ను అదే విధంగా నడిపించు ప్రభువా. భూమిపైన నడుస్తున్నా నన్ను నడిపించండి తండ్రి. నీవు కెరటాలపై నడిచావు, కానీ మేము భూమిపైనే నడవలేకపోతున్నాము, భూమి మీద నడిపించలేకపోతున్నాము. మమ్మల్ని నడిపించండి ప్రభువా. హల్లెలూయా, 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 హల్లెలూయా. అద్భుతాలు జరుగుతాయి, పొందుకో. అద్భుతాలు జరుగుతాయి, పొందుకో. మన ఇళ్లలో పరిస్థితులు మారిపోతాయి, పొందుకో. మా జీవితాలు మారిపోతాయి, వెలిగించమని అడగండి. దేవా నన్ను వెలిగించు, పూర్వ వైభవం మాకివ్వండి యేసయ్యా. ఐ లవ్ యూ మై లార్డ్, ఐ లవ్ యూ జీసస్, ఐ అడోర్ యూ జీసస్. ఆత్మదేవ మా ఆత్మనేత్రాలు తెరవండి, మా ఆత్మనేత్రాలు తెరవండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరిని తండ్రి ముట్టుకుంటున్నాడు, ప్రతి ఒక్కరిని యేసయ్య ముట్టుకుంటున్నాడు. సంతోషముతో చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి say thanks to Jesus. Hallelujah. Thank you for your healing, my Lord. Thank you for your manifestation, my Lord. Thank you, Holy Spirit God. అలనాడు నెహెమ్యా కాలంలో జరిగినట్లుగా ఈనాడు మాకు జరిగించండి. మాతో మాట్లాడండి, మాతో మాట్లాడండి, మాతో మాట్లాడండి. మా ఆత్మలు వెలిగించండి, మా ఆత్మలు రగిలించండి. మేము మీ బిడ్డలము, మీ బిడ్డలము యేసయ్యా, మీ బిడ్డలము యేసయ్యా. మా కుటుంబాల్లో నూతన జీవంను నింపండి. హల్లెలూయా. మహోన్నతుడా, పరిశుద్ధుడా, పరలోక తండ్రి, మీ బంగారు పాదం చెంత ప్రార్థించాం, ఆరాధించాం. మీరు మాతో మాట్లాడారు. మా జీవితాలు ఎంత, ప్రతిరోజు వస్తున్న బిడ్డలు, మా ఇంట్లో ఏం జరుగుతున్నాయి, మాకేం మురుగుతున్నాయి, ఎంతో కష్టపడి వస్తున్నాం, ఎంతో ఆశతో వస్తున్నాం, ఎంతో కన్నీటితో వస్తున్నాం. మాకేమీ జరగట్లేదని నిరాశతో ఉన్నారు తండ్రి. అందుకే మీరు అన్నారు, నేను మీతో ఉంటాను. ఇప్పుడు నీతో మాట్లాడబోతున్నాను, ప్రతి ఒక్కరితో మాట్లాడబోతున్నారు. అలర్ట్గా ఉండి ఆత్మ తండ్రి నామములో మనోనేత్రములు వెలిగించబడి ప్రభువా మమ్ములను దీవించి మాతో సూటిగా మాట్లాడమని యేసయ్య ప్రశస్త నామంలో వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్.
ఆమెన్. అందరూ కూర్చోండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక స్త్రీ ఉన్నది, ఆ స్త్రీ పేరు క్యాథరిన్ కుల్మన్. ఒక స్త్రీ ఉన్నది, ఆవిడ పేరు క్యాథరిన్ కుల్మన్. యవన బిడ్డలారా జాగ్రత్తగా వినండి. మీ మనసును బయటికి పోనివ్వకండి. మీ మనసును కట్టేయండి. మొట్టమొదటిగా కట్టేవేయాల్సింది మన మనసుని. ఉపవాస దీక్షలు ఎందుకనుకుంటున్నారు? ఎప్పుడైనా ఉపవాస దీక్షలు చెప్తాను. ఉపవాస దీక్ష మనసును కట్టేసుకోవడానికి. మన మనసు మనం వదిలిపెట్టి బయటికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు కొందరి యొద్ద కొందరి మనసు లేదు, అది ఎక్కడికో వెళ్ళిపోయింది. దాన్ని కట్టేయాలంటే ఏం కావాలి? ఉపవాసం కావాలి. ఉపవాసం ఎందుకంటే ముందు శరీరము బలహీనం అనే కంటే పక్కబడాలి. పక్కబడితే అప్పుడు మనసు వచ్చి కూర్చుంటుంది. రొయ్యలను పట్టాలంటే చెరువులో ఉన్న నీళ్ళని అలుగు యొక్క మూతను తీసి వదిలిపెడితే నీళ్ళన్నీ వెళ్ళిపోతే రొయ్యలన్నీ ఒక పక్కకు వచ్చి ఆగిపోతాయట. అప్పుడు ఈజీగా పట్టుకోవచ్చు. చిన్నపిల్లలు కూడా పట్టుకోవచ్చు. అట్లనే ఒక్కరోజు అన్నం మానేయండి, మనసు వచ్చి పక్కన కూర్చుంటుంది. మనసు ఇక్కడనే ఉంటుంది, గట్టిగా పట్టుకోవచ్చు. నేను చర్చిలో ఉన్నా, మీరు ఇక్కడనే కూర్చోండానండి. అది ఉపవాసం అంటే. వై ఫాస్టింగ్ ప్రేయర్ ఇస్ రిక్వైర్డ్? మనసును క్రీస్తు అనే బండకు కట్టుకోవడానికి. హల్లెలూయా. అందుకే తప్ప 20 రోజులు చేశా, 40 రోజులు చేశా, 80 రోజులు చేశా, 120 రోజులు చేశా. మనసు ఎక్కడుందమ్మా? ఒక స్త్రీ ఉన్నది, క్యాథరిన్ కుల్మన్, యవనములోనికి వచ్చింది. ఆవిడకు ఒక పురుషుడు గాలం వేశాడు, పడిపోయింది. పెళ్లి చేసుకుంటానన్నాడు. చేసుకున్నాడు దొంగతనంగా. తీరా చూస్తానికి పెళ్ళి అయిపోయింది, భార్య ఉన్నది, కుటుంబం వేరుగా ఉంది, ఆయనకి పిల్లలు ఉన్నారు. మోసపోయానని తెలుసుకుంది, కృంగిపోయింది, ఏడ్చింది. అయ్యో నా జీవితము చిరిమిపోయింది అని. స్క్రీన్ ఉంటే ఆ క్యాథరిన్ కుల్మన్ ఏది చూపించేవాడిని. ప్రార్థన చేద్దాం, తండ్రి ఇస్తాడేమో. ఏడుస్తున్న తరుణంలో ఇలానే దేవుని వాక్యం ప్రకటించబడుతున్నప్పుడు విని, అణగారిన స్థితిలో ఉన్నప్పుడు యేసయ్య లేవనెత్తుతాడు అనే మాట విన్నది. అంతే, తన జీవితాన్ని, జరిగిన సంఘటనలు పక్కకు పెట్టింది, ప్రార్థన చేయడం మొదలుపెట్టింది. ఎప్పుడైతే ప్రార్థన చేయడం మొదలుపెట్టిందో, తండ్రితో సహవాసం చేయడం మొదలుపెట్టిందో, పరిశుద్ధాత్మతో నడవడం మొదలుపెట్టిందో, ఆ తర్వాత తాను తన వివాహ స్థితిని, మోసం చేసిన వ్యక్తిని పక్కకు జరిగించి ఆత్మ తండ్రితో నడవడం మొదలుపెట్టింది. అప్పుడు ఆత్మ తండ్రి యొక్క ఆనందమును, శక్తిని అనుభవిస్తూ ప్రపంచంలో గొప్ప దైవజనురాలు ఎవరు అంటే క్యాథరిన్ కుల్మన్ అని చెప్పుకునే స్త్రీగా ఎదిగింది. హల్లెలూయా. ఈనాడు నీలో కూడా అనేకములైనటువంటి కష్టాలు ఉండి ఉంటాయి, అనేక బాధలు ఉండి ఉంటాయి. బట్ డోంట్ వరీ, వీఆర్ హ్యావింగ్ ఏ లవింగ్ గాడ్ ఇన్ ద హెవెన్. క్యాథరిన్ కుల్మన్ ఒకే ఒక్క నమ్మకము, నా యేసయ్య అంది. మనం కూడా ఒకే ఒక్క మాట అనాలి. ఏమని? నా యేసయ్య, నా యేసయ్య, నా యేసయ్య, నా యేసయ్య, నా యేసయ్య. సంతోషములో ఉన్నప్పుడు సంతోషముగా జీవించింది, స్తుతించింది, మహిమపరిచింది. అదేవిధంగా మనము కూడా సంతోషంగా ఆత్మపూర్ణులమై పరిశుద్ధాలయంలో కూర్చోవాలి. వచ్చి కూర్చున్నాక నీ మనసును కట్టేయాలి, పట్టుకోవాలి. ఇక్కడ కూర్చొని బూట్లు తడిచిపోతున్నాయేమో అని ఇంటి మీద బయట ధ్యాస తీసేయండి. మనం ఎక్కడున్నాం? యేసయ్య యొక్క పాదముల చెంత ఉన్నాం. ఆయన నిన్ను నన్ను చూస్తున్నాడు. మనం ఏం చేస్తున్నామంటే ఈ లోకపరంగా ఆలోచిస్తున్నాం, ఈ లోకపరంగానే జీవిస్తున్నాం.
ఈ లోకపరంగానే ఇంకా జీవిస్తూ ఆలోచిస్తున్నాం. దేవుడు భారతదేశపు సాంప్రదాయములు, ఇంగ్లీష్లో కల్చర్ అంటారు, దేవుడు భారతదేశపు సాంప్రదాయముల కల్చర్ను నిర్మించాల. ఇది మనం ఏర్పరచుకున్నాం. అలా అని ప్రపంచములో ఉన్నటువంటి వెస్ట్రన్ కల్చర్ని కూడా దేవుడు నిర్మించాల. అది వాళ్ళు ఏర్పరచుకున్నారు. నీ ఇంట్లో ఉన్న కల్చర్ను నువ్వు ఏర్పరచుకున్నావు. ఎవరికి మొక్కుతున్నావో నీకు తెలుసు. ఎవరికి మొక్కకూడదో, ఎవరికి మొక్కకూడని వాటిని మొక్కుతున్నావో ఆ కల్చర్ ఎవరిది? నీది. కానీ తండ్రి ఏర్పరిచిన కల్చర్ ఒక్కటే, అది పరలోకపు కల్చర్. హల్లెలూయా. ఆ కల్చరే కావాలి, పరలోకపు కల్చర్ కావాలి. మన కల్చర్ కాదు కావలసింది. మన కల్చర్ కాదు చీపురి కట్ట ఈశాన్యంలో పెట్టకూడదని, మన కల్చర్ కాదు ఆగ్నేయంలో అగ్గి పెట్టాలని, మన కల్చర్ కాదు నైరుతిలో లిటర్ని కట్టుకోవాలని, మన కల్చర్ కాదు వాయువ్యంలో పడక గది ఉండాలని, మన కల్చర్ కాదు తూర్పుకి తలకాయ పెట్టకూడదని, మన కల్చర్ కాదు ఉత్తరానికి కాళ్ళు పెట్టాలని. మన కల్చర్ పరలోకపు కల్చర్. మన కల్చర్ పరలోకపు కల్చర్. తూర్పుకు పెట్టినా, పడమర పెట్టినా, ఉత్తరాన పెట్టినా, దక్షిణాన పెట్టినా నీవు ఎంతవరకు బ్రతకాలనో అంతవరకే బ్రతుకుతావని యోబు గ్రంథము 14:5 ఉంది. ప్రియులారా, మన కల్చరు పరలోకపు కల్చర్. మన కల్చర్ ఏంటండి? పరలోకపు కల్చర్లోనికి వెళ్ళిన మనము పరలోకపు కల్చర్లోనికి వెళ్ళాలి అంటే ఏం కావాలి? సిద్ధాంతి కాదండి కావాల్సింది. పరలోకపు కల్చర్లోనికి ఎలా వెళ్ళాలి అని అడగడానికి సిద్ధాంతులు కాదు కావాల్సింది. ఏమి చేయనక్కర్లేదట, మారు మనసు పొందితే చాలన్నాడు. హల్లెలూయా. పరలోకపు కల్చర్ మనకు కావాలంటే ఏం కావాలండి? మారు మనసు కావాలి. ఏడుస్తూ కూర్చోవడం కాదు, ఏడుస్తూ జీవించడం కాదు, ఎవరో చెప్పినవి వినడానికి కాదు. జాగ్రత్తగా వినండి. పరలోక కల్చర్ కావాలంటే ఏం కావాలి? మారు మనసు కావాలి. ఎప్పుడైతే మారు మనసు పొందుకుంటావో నీలో పరిశుద్ధాత్మ తండ్రి ఉంటాడు. అర్థమైందండి? మారు మనసు పొందితే ఏమొస్తుంది? ఎవరు వస్తారు? రాజేశ్వరమ్మకి అర్థం కావట్లా. ఎవరు వస్తారు? చెప్పు. ఎవరు వస్తారు? చెప్పాలి రాజేశ్వరమ్మ. ఎవరు వస్తారు? చెప్పు. పరిశుద్ధాత్మ అను. పరిశుద్ధాత్మ. ఎస్. మారు మనసు పొందితే పరిశుద్ధాత్ముడు వస్తాడు. పరిశుద్ధాత్ముడు వస్తే పాటలు పాడుతుంటే ఇట్లా కూర్చోరు, గంతులు వేస్తారు, సంతోషిస్తారు, పాటలు పాడతారు, ప్రార్థన చేస్తారు, నమ్మకం ఉంచుతారు. ప్రతి ఆదివారం కట్టేసిన ఆగకుండా వస్తారు. ఎప్పుడు? మారు మనసు పొందితే నీళ్ళు ఎవరుంటారు? పరిశుద్ధాత్ముడు ఉంటాడు. పరిశుద్ధాత్ముడు ఉంటే ఏముంటుంది? ఆనందం ఉంటుంది. చెప్పండి. అప్పుడు బైబిల్ చదివిన ఆనందంతో చదువుతావు, ప్రార్థన చేసిన ఆనందంతో ప్రార్థన చేస్తావు. ప్రార్థనలో విశ్వాసం ఉంటుంది, ప్రార్థనలో నమ్మకం ఉంటుంది, ప్రార్థనలో తప్పకుండా జరుగుతుందనే ఒక విశ్వాసం కలుగుతుంది. ఎందుకని? పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. హి స్ట్రాంగ్ హోల్డ్. 90వ కీర్తన 1వ వచనంలో ఉంటుంది. హి స్ట్రాంగ్ హోల్డ్. ఒక కోటలో నువ్వు ఉంటున్నావు. ఆ కోటే పరిశుద్ధాత్మ తండ్రి. ఇప్పటికీ నేను బైబిల్ చదువుతున్నానంటే నాకు ఎంత ఆనందం కలుగుతుందో, ఇప్పటికీ ప్రార్థన చేస్తున్నానంటే ఆనందం కలుగుతుంది. కొందరికి బైబిల్ తీస్తే నిద్ర వస్తుంది, నాకు రాదు. ఎందుకని? పరిశుద్ధాత్మ తండ్రి ఉంటాడు కనుక. కొందరు మోకాళ్ళు ఉన్న వెంటనే ఆవలింతలు వస్తాయి, నాకు రావు. ఎందుకని? పరిశుద్ధాత్ముడు ఉంటాడు కనుక. 25 సంవత్సరాల నుంచి ఇప్పిన బైబిల్ని మూయకుండగా చదువుతున్నాను. ఎందుకని? పరిశుద్ధాత్ముడు ఉన్నాడు కనుక. నీ జీవితాల్లో కూడా పరిశుద్ధాత్మ రా అని పిలుచుకో. యూ విల్ ఫైండ్ ది చేంజెస్. నీకు నీవే ఆత్మసాక్షిగా నిలబడతావు. హల్లెలూయా. 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 ఎప్పుడైతే బైబిల్ తీసి చదువుతుంటే ఆనందం వస్తుందో అప్పుడు పరలోకపు కల్చర్లో ఉన్నావు.
ఎప్పుడు బైబిల్ తీస్తే నిద్ర వస్తుందో లోక కల్చర్లో ఉన్నాం. ఎప్పుడు మోకాళ్ళు ఉంటే దురదలు వస్తున్నాయో, ఎప్పుడు మోకాళ్ళు ఉంటే కళ్ళెమ్మటి నీళ్లు కారుతున్నాయో, హల్లెలూయా, అర్థమవుతుంది అనుకుంటా. యు ఆర్ ది మాస్టర్ ఆఫ్ ది సిచ్యువేషన్, ఐఎమ్ టెలింగ్ యూ. ఎక్కడనో కూర్చొని బాధపడవలసిన అవసరం లేదు. వీఆర్ హ్యావింగ్ లవింగ్ గాడ్ ఇన్ ద హెవెన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎందుకని? మన కొరకు ఒక మంచి ప్రవచనం చెప్పించాడు. ఎవరి కొరకు? అందరు చెప్పాలండి. ఎవరి కొరకు? అందరు నోరిప్పాలి. ఎవరి కొరకు? రాయేశ్వరం ఎప్పట్లే. ఎవరి కొరకు? అదే ఇప్పుడు ఇప్పింది. రాయేశ్వరమ్మతో ఇప్పించాలని అనుకున్నా. హల్లెలూయా. ఎవరి కొరకు? ఎందుకని? ఎందుకు మనతోటే చదివించాలని, ఎందుకు మనతోటే ప్రార్థించాలని, ఎందుకు మనతోటే చేయించాలని మనమ ఉందండి. యెషయా గ్రంథం 8వ అధ్యాయము 18వ వచనము. యెషయా గ్రంథం 8వ అధ్యాయము 18వ వచనము. ఇదిగో, అగుదాం, ఇదిగో, ఎంత చక్కగా, ఇదిగో నేనును. నేను అంటే దేవుడే అంటున్నాడు. గాడ్. నేనంటే ఎవరండి? నేనును యెహోవా నాకిచ్చిన పిల్లలను సియోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతియగు యెహోవా వలన సూచనలుగాను. ఆగుదాం. ఇక్కడ దేవదేవుడైనటువంటి యెహోవా, ఆయన ప్రతిరూపమైన యేసయ్య, అర్థమవుతుందండి? తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు. కుమారుడైన దేవుడు ఏమంటున్నాడంటే, యేసయ్య అంటున్నాడు, యెహోవా తండ్రి అట యేసయ్యకు కొందరు పిల్లల్ని ఇచ్చాడట. అర్థమవుతుందండి? యేసయ్యకి ఎవరిని ఇచ్చారట? కొందరు. అర్థమవుతుంది కదండి అందరికీ? తండ్రి అయిన దేవుడట శిలువలో వ్రేలాడిన యేసయ్యకి కొందరు పిల్లల్ని ఇచ్చాడట. ఆ పిల్లలు ఎవరు? మనమని అనగలమా? అందామా? ఎవరండి? మనం. ఇప్పుడు మనలను ఎవరికి ఇచ్చాడట దేవుడు? ఇస్తే ఏమైందట అంటే సూచనలుగా ఉన్నామట. మనం ఎలా ఉన్నాం? సూచనలుగా ఉన్నామట, మహత్కార్యములుగా ఉన్నామట. అంటే ఇప్పుడు మనతోటి సూచనలు చేయిస్తాడట, మహత్కార్యాలు చేయిస్తాడట. హల్లెలూయా. ఇప్పుడు సూచనలు చేసేది ఎవరు? చెప్పరేమండి? సూచనలు చేసేది మనమే, మహత్కార్యాలు చేసేది. అందుకే హిందీలో చిహ్న అండ్ చమత్కార్ అని ఉంటుంది. వీఆర్ సైన్స్ అండ్ వండర్స్ అని ఇంగ్లీష్లో ఉంటే, చిహ్న అండ్ చిహ్నని చిహ్న అనక చిన్న అంటారు. ఏమంటారు? చిన్న అండ్ చమత్కార్. మనము సూచనలమట, ఆశ్చర్యకారములు జరిగిస్తామట. ఎప్పుడు? నీవు కూడా ఆత్మపూర్ణులై చదవడం మొదలుపెట్టి, ఆత్మపూర్ణులై ప్రార్థించడం మొదలు పెడితే నీవు కూడా మామూలు వ్యక్తివి కాదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 2 సార్లు చదవండి ఆ మాటని. ఇదిగో, ఇదిగో నేనును యెహోవా నాకిచ్చిన పిల్లలను సియోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతిగా యెహోవా వలని సూచనలుగాను మహత్కార్యములు. అందరూ అనండి, సూచనలుగాను అనండి. నేను ఇట్లా అనండి, నేను సూచనలుగాను మహత్కార్యములుగాను ప్రజల మధ్య ఉన్నాము. ఇప్పుడు 130 కోట్ల భారతదేశములో మనము ఎలా ఉన్నాము? కొత్తగూడెం పట్టణంలో 3 లక్షల జనాభాలో మనం ఎలా ఉన్నాము? ఓ, సూచనలుగా మహత్కార్యములుగా ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. ఇదే మాటను హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో కూడా చదివాము. మరియు నేను ఆయనను నమ్ముకొని ఉందును అనియు, ఇదిగో నేనును దేవుడు నాకు ఇచ్చిన పిల్లలను అని యేసయ్య చెప్తున్నాడు.
యేసయ్య సాక్ష్యం ఇస్తున్నాడు, వీరందరూ నా బిడ్డలే అని. ఈ దిన మన తండ్రి మనతో మాట్లాడుతున్నాడు ఏమని, మనమందరము ఆయన పిల్లలమని చెప్పాలి. మనమందరము ఈ మాటలు ఎవరు అంటున్నారు? యేసయ్య ఎవరితో అంటున్నాడు? మనతో. మీరందరూ నా పిల్లలని ఎవరితో అంటున్నాడు యేసయ్య? ఈ మాటలు ఎవరితో అంటున్నాడు? మనతో. ఇప్పుడు మనం యేసయ్యకి ఏమని చెప్పాలి? థ్యాంక్స్. ఏమని చెప్పాలి? ఒక్క మాట థ్యాంక్స్, ఒక్క మాట వందనములు యేసయ్యా, వందనాలు యేసయ్యా, వందనాలు యేసయ్యా, నన్ను ఆశ్చర్యకరులుగా చేశావు యేసయ్యా, వందనాలు యేసయ్యా, వందనాలు యేసయ్యా, ఐయామ్ సైన్ అండ్ వండర్ యేసయ్యా. ఇంకా డౌట్ ఉందా? ఇంకా డౌట్ ఉందంటే యాష్ పెట్టి ఆ షీట్లో కూర్చొని ఉండాలి. సంతోషం అండి. నేనే వండర్ అంటే అర్థం ఏంటండి? నువ్వు నిలబడితే భూమి తల్లకిందులవుతుంది. నువ్వు ప్రార్థన చేస్తే కదలాలి, దెయ్యాలు పారిపోవాలి. అది శక్తి. యువర్ సైన్ అండ్ వండర్. నన్ను ఒక సూచనగా చేశావా యేసయ్యా? ఎందుకు పనికిరాని నన్ను ఒక చమత్కారునిగా చేశావా యేసయ్యా? ఏ చదువు లేని నన్ను ఒక మనిషిగా నిలబెట్టావా యేసయ్యా? 75 ఏళ్ళు కాళ్ళు కూడా లేపలే నన్ను బోధింప చేస్తున్నావా యేసయ్యా? నేను స్త్రీని కాదు యేసయ్యా, నీ పక్షంన నిలబడతాను యేసయ్యా. ఐ యామ్ యువర్ సన్, I am a sign. I am a wonder. Hallelujah. 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 ఇప్పుడు నేనే నీ బిడ్డనైతే నా జీవితాల్లో మార్పు రాదా? నా చదువులు నీ చదువులు కాదా? నా ఉద్యోగము నీ ఉద్యోగము కాదా యేసయ్యా? నా ఇల్లు నీ ఇల్లు కాదా యేసయ్యా? నా వివాహము నీవు ఏర్పరిచింది కాదా యేసయ్యా? నా పిల్లలు నీ పిల్లలు కాదా? నా ఆరోగ్యము నీ ఆరోగ్యము కాదా? నేను నీ వాడిని కాదా? నేను నీ దాన్ని కాదా యేసయ్యా? నేను సైన్స్ అండ్ వండర్. నా ఆయుష్ను నీవే ఇచ్చావు, నన్ను గుడికి నీవే నడిపించావు, నన్ను ఆశ్చర్యంగా చేశావు, నాకు ఆత్మనే ఇచ్చావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకని? మనము ఆయన పిల్లలము కనుక. ఎందుకని? మనము ఆయన పిల్లలము కనుక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకని సాతానుడు మనలను చూసి భయపడతాడు? ఆయన పిల్లలము గనక. సాతానుడికి యేసయ్య బాగా తెలుసు, ఆయన పెద్ద దేవుడు. మనల్ని చూస్తే మనల్ని చిన్న దేవుడు అని పారిపోతున్నాడు. మనం చూసి ఎవరు కనపడుతున్నారండి? చిన్న యేసయ్యలు. మనం ఎవరండి? చిన్న యేసయ్యలు. మనం ఎవరండి? చిన్న యేసయ్యలు. పెద్ద యేసయ్యను చూస్తే సాతానుడికి ఎంత భయమో, చిన్న యేసయ్యను చూసినా చెప్పరు. అదే భయం, అదే భయం, అదే భయం. సాతానికి చలి జ్వరం పడుతుంది. వర్షంలో తడిసినందుకు కాదు, నిన్ను చూసినందుకు. సాతానునికి చలి జ్వరం ఎందుకు? నిన్ను చూస్తే ఏమి తోచటల్లే సాతానునికి. ఎందుకని? నిన్ను చూస్తే యేసయ్యను చూసినట్టుంది, యేసయ్యను చూసినట్టుంది. యేసయ్య ఎలా వచ్చాడు? మరియ తల్లి గర్భములో పరిశుద్ధాత్మ యొక్క శక్తి ద్వారా వచ్చాడు. యేసయ్య ఎలా వచ్చాడు? పరిశుద్ధాత్మ శక్తి ద్వారా వచ్చాడు. వచ్చి మన మధ్య నిలబడ్డాడు. అదే శక్తిని ఇప్పుడు మనపై కుమ్మరించి మనలను కూడా ఆయన బిడ్డలుగా చేసుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అదే విధంగా
ఆయన ఏ శక్తితో వచ్చాడో అదే ఆత్మను మనలో ఉంచి మనలను కూడా ఆయన బిడ్డలుగా చేసుకున్నాడు. యేసయ్యలో ఉన్న పరిశుద్ధాత్మ తండ్రి ఇప్పుడు మనలోనికి కూడా వచ్చి ఉన్నాడు. ఎంతమందికి అర్థమైంది? ఎంతమందికి అర్థమైంది? మారు మనసు పొంది దేవుని సేవ చేయడంలో, ఇఫ్ యువర్ మినిస్ట్రీ ఇస్ సో వీక్, you better to come to the Holy Spirit God. If you are so weak, you please come to the God. If you are so weak, you please come to the Lord Jesus. నీకు కావలసింది కేవలము మాటలు కాదు, చేతలు. చేతలు ఎందులో ఉన్నాయి? ఆత్మ తండ్రిలో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే పాఠంలో చదివి వినిపించాడు దైవజనుడైనటువంటి సొలొమోన్ గారి ద్వారా. ఏమన్నాడు? ఎవరైతే ఎందరైతే యేసయ్యను అంగీకరించారో ఆయన బిడ్డలుగా స్వీకరించాడు. ఆ భాష మనకు అర్థం కాదండి, నా భాష నాకు అర్థమైంది. ఎవరైతే యేసయ్యను ఒప్పుకుంటారో ఆనాటి నుంచి ఆయన బిడ్డలైపోతారు. మనం అందరం ఒప్పుకున్నామా లేదా? ఇంకా డౌట్ ఉందా? రాజేశ్వరమ్మ, డౌట్ ఉందా? మరి ఒప్పుకున్నామంటే నీవు ఆ బిడ్డవే. ఇప్పుడు ఎవరం మనం? చెప్పరావండి. ఎందుకు వస్తున్నామండి గుడికి? యేసయ్య దగ్గరికి వస్తున్నాం, మన తండ్రి దగ్గరికి వస్తున్నాం, తండ్రి ఇంటికి వస్తున్నాం. ఆదివారం కదా వస్తున్నాం. యేసయ్య నాకు అన్నం పెడతావా, ఆహారం పెడతావా, వాక్యాన్ని ఇస్తావా, దీవిస్తావా, ఏం చేస్తావో చెయ్యి. నా తండ్రి దగ్గరికి నేను వచ్చా. ఎందుకు వచ్చా? ఆదివారం అని వచ్చా. హల్లెలూయా. మనమేమి మామూలు వ్యక్తులం కాదు. ఆ పరిశుద్ధ బీజము వలన పుట్టిన వారము. 1 పేతురు పత్రిక 1:22, యాకోబు పత్రిక 1:18 ఉంటుంది. కేవలం నోట్ చేయడానికి. మనము ఆ ఆత్మ ద్వారా పుట్టిన వారము, యేసయ్య బిడ్డలము. ఎంతమందికి అర్థమైంది? హల్లెలూయా, 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 హల్లెలూయా. మట్టిలో నుంచి పుట్టాము, మా అమ్మ నాన్నకు పుట్టాము అని అనుకుంటున్నాం. అది కేవలము ఈ లోకపరంగా. కానీ పరలోకపరంగా మనం యేసయ్యను బట్టి పుట్టాము. హల్లెలూయా, 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 హల్లెలూయా. యోహాను సువార్త 3:6. యోహాను సువార్త 3:6. ఇక్కడ నుంచి మీరు జాగ్రత్తగా చాలండి. ఈ ఒక్క ముక్క అర్థమైతే మొత్తం బైబిల్ అర్థమైనట్టే. ఈ ఒక్కటే ఒక్క ముక్క ఎన్నిసార్లు చదివినా నాకు అర్థం కాంది ఇదే. అర్థమైతే చాలు. నాకు అర్థమైన తర్వాత నా జీవితం మారిపోయింది. ఈ శరీరము, చెప్పాలి, ఈ శరీరం మూలంగా జన్మించింది, తల్లిదండ్రుల మూలంగా వచ్చింది ఈ శరీరం. కానీ ఆత్మ యేసయ్య దగ్గర నుంచి వచ్చింది. చెప్పరు? శరీరము, ఆత్మ. ఇప్పుడు మనలో కూడా ఈ కనపడే శరీరము తండ్రి నుంచి వచ్చింది, తల్లి నుంచి వచ్చింది. లోన ఉన్న ఆత్మ ఈ శరీరానికి ఆహారం కావాలి. పొద్దున్న 4 ఇడ్లీలు, 2 దోశలు, 3 పూరీలు, 5 గారెలు, ఒక పెసరట్టు, ఉప్మా వేస్తే ఇంకా బాగుంటుంది కదా పొద్దున్న. అదేవిధంగా ఈ శరీరానికి ఈ ఆహారం కావాలి. మరి లోన ఉన్న శరీరానికి ఈ వాక్యం కావాలి. మరి పొద్దున్న దోశ తిని, ఇడ్లీ తిని టీవీ ముందు కూర్చోడానికి కాదు. ఎక్కడికి రావాలి? ఆత్మ ఆహారం దగ్గర రావాలి. ఆత్మ ఆహారమే వాక్యమైన దేవుని యొక్క జీవము. కనుక ఈ శరీరము కేవలము ఇక్కడ వరకే.
పరలోకంలోనికి వెళ్ళేది ఏంటండి? ఆత్మ శరీరం. ఆత్మ, 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 ఆత్మ. ఈ శరీరము టిఫిన్ తిను అంటుంది, గారెలు తినంటుంది, ఇడ్లీలు తినంటుంది. మరి లోన ఉన్న ఆత్మ శరీరము దేవుని వాక్యం విను అంటుంది, గుడికి పో అంటుంది. ఎంతసేపు తింటావు? తొందర తిను, గుడికి పోవాలి, టైం అవుతుంది. శివ గారు చాలా టైంకి మొదలు పెడతాడు. తొందర తిను. లోపల ఆత్మ మాట్లాడుతుంది, ఈ శరీరం తింటన్నా ఆగు అంటుంది. అంటే మన సెల్ ఫోన్కి 2 సిమ్ములు ఉంటాయి. సెల్ ఫోన్కి ఎన్ని సిమ్ములు ఉంటాయి? ఒక్క సిమ్ ఏమో, ఇంకొక సిమ్ ఏమో. చూశారా? తిమోతి గారు నాకు ఫోన్ చేస్తే హలో తిమోతి గారు అంట. అదే అమ్మగారు ఫోన్ చేస్తే హలో అమ్మగారు అంట. అలానే ఆత్మ శరీరముతో పరలోకం మాట్లాడుతూ ఉంటుంది, ఈ లోక శరీరముతో తిమోతి గారు మాట్లాడుతుంటారు. కనుక నీకు 2 సిమ్ములు ఉన్నాయన్న సంగతి మర్చిపోవద్దు. అర్థమైందండి? అందుకే నేనేమంటానంటే ఇక్కడికి వచ్చాక సెల్ ఫోన్స్ ఆఫ్ చేయమంటున్నా. ఎందుకని ఈ లోకస్తులు ఫోన్ చేస్తారు. ఇప్పుడు మనం మాట్లాడాల్సింది 2వ సిమ్ముతో. హల్లెలూయా. అర్థమైన వాళ్ళు ఒక్కసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు వచ్చాం గుడికి? ఆత్మను పొందుకోవడానికి. ఎందుకు వచ్చాం గుడికి? వాక్యాన్ని తినడానికి. చెప్పరేమండి? ఎందుకు వచ్చాం గుడికి? వాక్యాన్ని తినడానికి. ఎందుకని? మంచి వాక్యాన్ని తిందామని. తీరా టిఫిన్ కూర్చుంటే ఉప్పు ఎక్కి వేసిన చట్నీ పెడితే ఏం తింటామండి? రుచిగా ఉండాలి కదా. అందుకే కొన్ని హోటల్స్ పేరు హోటల్ చట్నీస్ అని పెట్టారు. 2 ఇడ్లీలు 10 కూరలు ఉంటాయి. ఏ చట్నీ తినాలనో అర్థం కాదు. కనుక మనం కూడా ఆలయానికి ఎందుకు వస్తున్నామండి? మంచి ఆత్మ నింపుదలకి. నాకు ఆత్మ కావాలి, నా మనస్సు మారాలి, నా జీవితం మారిపోవాలి. స్వీట్ల షాప్కి వెళ్తాం కదండి. మన దగ్గర స్వీట్ హోటల్ ఉంది. ఇప్పుడు దాని పేరు మార్చారేమో, లేదేమో. నా చిన్నతనమే నాకు గుర్తుంది. ఇప్పుడు బజార్ ఎక్కడుందో తెలియదు. అక్కడికి పోయి ఒక లడ్డు ఎప్పుడు చేశారంటే తుంపిస్తాడు. ఎందుకని చెప్పడు. ఎందుకని? నోట్లు వేసుకున్నాక 2 కిలోలు కట్టంటాం. ఏమంటాం? ఎందుకని? వాడు చెప్పాడా? అడిగాడా? టేస్ట్ బాగుంది. ఎలా ఉందండి? లడ్డు అంటే ఇట్లా ఉండాలి, 2 కిలోలు కట్టు, సరే 3 కట్టు. అలానే పరిశుద్ధాత్మ తండ్రి దగ్గరికి వస్తే, పరిశుద్ధాత్మ దేవా నాలోనికి రా, నన్ను నింపు, నన్ను నింపు, నన్ను నింపు, నన్ను నింపు, నా జీవితాన్ని మార్చేయి. ఎందుకంటే నాకు టేస్ట్ బాగుంది ఆత్మ తండ్రి. ఐ లైక్ యూ, ఐ లవ్ యూ మై లార్డ్. వాక్యం అంటే ఇలా చదవాలి, వాక్యం అంటే ఇలా వినాలి, వాక్యం అంటే ఇలా సంతోషించాలి. బైబిల్ అలానే చదువుతాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే ఆత్మ తండ్రిని నీవు నీ శరీరంలోనికి లప్పించుకుంటావో మొదటి సిమ్ము బంద్ అయిపోద్ది. మొదటి సిమ్ము ఆగిపోద్దండి. అందుకే అన్నాడు కదా 2 కొరింథీ పత్రిక 5:17 నీవు నూతన సృష్టి అయిపోయావు. నీ కనెక్షన్ ఎప్పుడు హెవెన్కే ఉంటుంది, నీ ప్రార్థన ఎప్పుడు హెవెన్కే ఉంటుంది, నీ మోకాళ్ళు ఎప్పుడు హెవెన్ వైపే చూస్తుంటాయి, నీ కళ్ళు ఎప్పుడు హెవెన్ వైపే చూస్తుంటాయి. అదే మొదటి సిమ్ము బంద్ అయి 2వ సిమ్ము బంద్ అయి మొదటి సిమ్ము ఉంటే నీ చూపు ఎప్పుడు గారెల మీద ఉంటుంది, నీ చూపు ఎప్పుడు బిర్యానీ మీద ఉంటుంది, నీ చూపు ఎప్పుడు తిండి మీద ఉంటుంది. వాడు దైవజనుడైనా సరే, బోధకుడైనా సరే, ఎవరైనా సరే, బ్రదర్ మీ ఇంటికి వస్తే మాకేం పెడతావు? చికెన్ కబాబ్, మటన్ కబాబ్, ప్రాన్స్ బిర్యానీ, ఎగ్స్ బిర్యానీ. నో 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 నో.
ఐ వాంట్ ఓన్లీ ద వర్డ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. నాకు ఆత్మ తండ్రి కావాలి, నాకు దేవుని వాక్యము కావాలి. నేను బలపడాలి, నేను బలహీనంగా ఉన్నాను. ఐ వాంట్ ఓన్లీ వర్డ్ ఆఫ్ గాడ్. ఐ వాంట్ ఓన్లీ వర్డ్ ఆఫ్ గాడ్. ఎప్పుడైతే నీవు మొదటి సిమ్మును బంద్ చేసుకుంటావో రెండో సిమ్ము కనెక్ట్ అయి ఉంటుంది. అందుకే 1 కొరింథీ పత్రిక 6:17 నీ ఆత్మ పరలోకపు ఆత్మతో కలిసిపోయింది. అప్పుడు నువ్వు మోకాళ్ళు ఏడ్చి 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 ఏడవలసిన అవసరం లేదు. ఇలా నిలబడి యేసయ్యా అంటే మై డియర్ సన్ అని వెంటనే వినపడద్ది. వెంటనే యేసయ్యా నేను బైబిల్ చదువుతున్నాను, చదువు. అదే నువ్వు మొట్టమొదటి సిమ్ములో ఉండి తలకాయేసి గోడ కొట్టుకో, చీరుకో. ఎందుకని? రెండో సిమ్ము మూతపడిపోయి ఉంది. ప్రియులారా, జాగ్రత్తగా వినండి. గుడికి రావడం ముఖ్యం కాదు, మారు మనసు ముఖ్యం. మారు మనసు పొందని వారు ఎవరైనా ఉన్నట్లయితే పేర్లు సాల్మన్కి ఇవ్వండి, శివ గారికి ఇవ్వండి. We want change. మనకు కావలసింది దీవెన. నేనున్నాను, ఇంకొక కొంతకాలానికి కనపడను, మీరు వెతికినా కనపడను. ఎందుకనగా ఫిలిప్ బాబు గారు ఇక్కడ, గారెక్కడిది? ఫిలిప్ బాబు ఇగో ఇక్కడ ఉన్నాడు. ఎందులో ఉన్నాడు? ఓ పెట్టెలో ఉన్నాడు. కానీ పెట్టెలో ఉన్నది కట్టే. ఫిలిప్ బాబు ఎక్కడున్నాడండి? కట్టే. కానీ ఫిలిప్ బాబు ఆత్మ శరీరం అప్పుడే పరలోకానికి వెళ్ళిపోయింది, యేసయ్య దగ్గరికి. మనమంతే. ప్రసంగి గ్రంథము 12:7 ఉంటుంది. ఆత్మ దయచేసిన దేవుని యొద్దకు వెళ్ళెను. ప్రైజ్ ది లార్డ్. అమ్మగారు చక్కటి మాట చెప్పారు. తండ్రి దగ్గరికి వెళ్ళిపోతుంది. ఎంత వైభవం, ఎంత ఉన్నా, ఏమి ఉన్నా. అందుకే ఒక సిమ్మును అటు కనెక్ట్ చేయండి. 2 సిమ్ములు ఫోన్లు మనకు ఉన్నాయి. ఒక సిమ్ ఇటు వాడినా ఇంకొక సిమ్మును అటు పెట్టండి. ఒక సిమ్ముని డెడ్ చేయకండి, ఒక సిమ్ముని షార్ట్ చేయకండి, ఒక సిమ్ము పనికి రాకుండా చేయకండి. అలాంటప్పుడు నీకు ఆ ఫోనే అనవసరం, అనగా నీవే అనవసరం. When you are not having any connection with the Lord, you yourself waste before Lord. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం అనుకుంటున్నాం, ఫిలిప్ బాబు మంచి డ్రెస్, మంచి నగలు, మంచి పట్టా గొలుసులు, లేటెస్ట్ లోలాకులు అనుకుంటున్నాం. కానీ ఇవన్నీ ఇక్కడే పోతాయి. అలెగ్జాండర్ 20 పట్టణాలని కట్టాడు. ఎన్ని పట్టణాలు? 20 పట్టణాలకు ఆయన పేరే పెట్టాడు. అందుకే అలెగ్జాండ్రియా అని, అలెగ్జాండ్రూ అని. ఆయనే లేడు. 32 ఏళ్ళకి అయిపోయాడు. ఎన్ని ఏళ్ళకండి? ఎన్ని పట్టణాలు కడితే ఏంటి చెప్పండి? నీవు చేయవలసింది రెండో సిమ్ కనెక్షన్తో కలిగి ఉండడం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవదేవుడు ఆత్మయ్య ఉన్నాడు. దేవదేవుడు యేసయ్య కూడా ఆత్మయ్య ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు కూడా, నీవు కూడా. అందుకే మనం అందరము కూడా ఐక్యమై ఉన్నాము. హల్లెలూయా. హి ఈజ్ స్పిరిట్. లార్డ్ జీసస్ ఈజ్ ఎ స్పిరిట్. హోలీ స్పిరిట్ గాడ్ ఈజ్ ఎ స్పిరిట్. యు అండ్ మీ ఈజ్ ఆల్సో స్పిరిట్. అంతా స్పిరిట్, అంతా స్పిరిట్ అనగా అందరూ ఆత్మ శరీరులై ఉండి పరలోకములో 1000 ఏళ్ల పరిపాలనలోను, పరలోకములో నిత్యత్వములోను ఆత్మరూపుగా ఉంటాము. హల్లెలూయా, హల్లెలూయా. ఈ శరీరం ఏదక్కడికి రాదు ప్రియులారా. ఆత్మరూపిగానే వెళతాము, ఆత్మరూపిగానే జీవిస్తాము, ఆత్మరూపిగానే మనం ఉంటాము. 35 ఏళ్ళప్పుడు నేను ఎలా ఉన్నానో చూసిన వారు నన్ను ఇప్పుడు చూస్తే ఆశ్చర్యపోతారు. కానీ పరలోకములో మరలా 35 ఏళ్ళు ఎలా ఉన్నానో అలానే ఉండబోతున్నాను. హల్లెలూయా. అది పవర్ ఆఫ్ లార్డ్.
డోంట్ వరీ, ఈ చేయి అయిపోయినా పర్వాలేదు అన్నాడు యేసు. ఎందుకని? పరలోకంలో చేయి లేకుండా ఉండవు, చేతితోటే ఉంటావు. హల్లెలూయా, హల్లెలూయా. మనకు సెకండ్ సిమ్తో కనెక్షన్ ఉండాలి. ఏముండాలండి? సెకండ్ సిమ్తో కనెక్షన్ ఉంటే నీ మనోనేత్రాలు వెలిగించబడి ఉంటుంది. సెకండ్ సిమ్ను మూసుకొని కూర్చున్నాం మనం. సిగ్గుపడను నేను, బోధకులమైన మేము కూడా మూసుకున్నాం. అసలు కొందరు బోధకులకు 2 సిమ్ములు లేవు, ఒకే సిమ్ ఉంది. సిగ్గుపడను. ఒక సిమ్ ఎప్పుడో మూసిపడి ఒక్క సిమ్తోనే తిరుగుతున్నారు పాపం, తెలియక. ఇది రెండోది యాక్టివేషన్ చేయలే. యాక్టివేషన్ చేయాలంటే ఏం కావాలి? మారు మనసు కావాలి. ఇదంతా నాకెందుకని ఒక సిమ్తో తిరుగుతున్నారు. మారు మనసు లేకపోతే ఈ జీవితం ఎందుకండి? ఎన్నో మార్లు మాడాను. మారు మనసు లేని బ్రతుకు ఎందుకో ఇహమునా, నూతన మనస్సు నాకొసగుమా. అందుకొచ్చాను గుడికి. ఒకసారి ఒక పెద్ద ప్రవక్త ఉన్నాడు, అతని పేరు ఎలీషా. ఆయన పేరేంటండి? 8 నిమిషాలే ఉంది. ఒక పెద్ద ప్రవక్త ఉన్నాడు, అతని పేరేం పేరు? ఎలీషా. సామాన్య మానవుడు, నీలాగా నాలాగా. అతన్ని పట్టుకోవడానికి సిరియా రాజు, ఒక రాజు, గుర్రాలు, ఒంటెలు, ఏనుగులు, లక్షలాది సైన్యము. ఎవరిని పట్టుకోవడానికి? ఎందుకని చెప్పాలి? ఆయన దేవుని చెప్పరేమండి, నోరు పెగలటలేదు రాజేశ్వరమ్మ. ఆయన దేవుని. ఇప్పుడు నిన్ను ముట్టుకోవాలంటే అన్ని వేల సైన్యం వచ్చినా ముట్టుకోలేరు. ఎందుకనంటే ఆయన 2వ సిమ్ముతో ఉన్నాడు. ఆయన పక్కన ఒక దాసుడు ఉన్నాడు. గబ 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 వచ్చి, అయ్యా పెద్ద ప్రవక్త, నువ్వు బయట చూసావా? ఏనుగులు, ఒంటెలు, సైన్యము, కత్తులు, కటారులు అన్నీ ఉన్నాయంటే వరిపిస్తాడా? మన సైన్యాన్ని చూసావా అంటే, అయ్యా నాకేం కనపట్లేదా? ఏమంటున్నాడు? ఇట్ అని ఏమంటున్నాడు? ఫస్ట్ సిమ్లో ఉన్నాడు ఆడు. దాసుడు ఏ సిమ్లో ఉన్నాడు? ఏం కనపట్లే. అయ్యా ఏం కనపట్లేదు. అప్పుడు యెహోవా తండ్రి, వీడికి ఒక సెకండ్ సిమ్ ఇమ్మన్నాడు. అప్పుడు 2 కళ్ళు తెరిచినప్పుడు హల్లెలూయా అంటున్నాడు. హల్లెలూయా అంటుంది ఎవరు అనుకుంటున్నారు? దాసుడు. ఎందుకని? దేవదూతలు దిగి ఉన్నారు. వాళ్ళకి వీళ్ళకి మధ్యలో ఎవరున్నారండి? అదేవిధంగా నీ దగ్గరికి గొలియాత్ వచ్చిన, ఆ ఇంటి ముందు గొలియాత్ వచ్చాడంటే ఉండని, ఆ మధ్యలో ఎవరున్నారు? హల్లెలూయా చెప్పట్లేదు. మధ్యలో ఎవరున్నారు? దేవుని సైన్యమును చూసినటువంటి దాసుడు మహిమను చెల్లిస్తూ ఉన్నాడు. హల్లెలూయా అని. హల్లెలూయా. సన్నుతింతుమో ప్రభు సదమల మగు భక్తితో, సన్నుతింతుమో ప్రభు సదమల మగు భక్తితో, కన్న తండ్రి కావుమా, కలశము నెడ బాపుమా, సన్నుతింతుమో ప్రభు సదమల మగు భక్తితో. దాసుడు ఆ పాట పాడుకుంటున్నాడు. ఇక దాసుడు పాట పాడుకుంటున్నాడు. సైన్యానికి మనకి మధ్యలో దేవదూతలు ఉన్నారు. నీకు నాకు మధ్యలో దేవదూతలు ఉన్నారు. డోంట్ వరీ అబౌట్ యువర్ లైఫ్, డోంట్ వరీ అబౌట్ యువర్ చిల్డ్రన్, డోంట్ వరీ అబౌట్ యువర్ problems, don't worry about your anything. Hallelujah, hallelujah. ఎప్పుడైతే నీవు మారు మనసు పొందుతావో, మళ్ళీ చెప్తున్నాను, మారు మనసే మాట నేను చచ్చిపోయేదాకా చెప్తూనే ఉంటాను. ఎందుకంటే మారు మనసు పొందినట్లుగా సిఎస్ఐలో నేను ఒకప్పుడు పొందానేమో కానీ మళ్ళీ పొందాను. సిఎస్ఐ మారు మనసు కాదండి, సిఎస్ఐ బాప్తీసం కాదు. మళ్ళీ చెప్తున్నా, రికార్డ్ అవుతుంది.
సిఎస్ఐ బ్యాప్టిజం కాదు, సిఎస్ఐ మారు మనసు కాదు. నిజమైన మారు మనసు, నిజమైన మార్పు, నిజమైన జీవితము, నిజమైన దేవుని యొక్క శక్తి కావాలి. హల్లెలూయా. అప్పుడు నీ మనోనేత్రాలు, అందుకే అన్నాడు కదండి ఎఫ్సీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో, మీ మనోనేత్రములు వెలిగించబడతాయి ఎప్పుడు? మారు మనసు పొంది. చెప్పలేమండి, సీనియర్స్ అన్న చెప్పాలి. సీనియర్ స్టూడెంట్స్ మా మధ్యలో ఉన్నారు, వాళ్ళని పలకాలి, రాయేశ్వరమ్మ కాదు. ఎప్పుడు మారు మనసు పొందితే అప్పుడు ఆత్మ తండ్రి వస్తాడు, మనోనేత్రాలు. నువ్వు ఇలా నిలబడి చూస్తే చాలు, ఎవరి స్థితి ఏమిటో నీకు తెలుస్తుంది. నాకు చాలా స్థితులు తెలుసు, ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. కానీ ప్రార్థిస్తూనే ఉంటాను వాళ్ళు కూడా మారాలని. ఒకసారి పౌలు గారు పాపు అనే ఊరికి వెళ్ళాడు. వెళితే అక్కడ బర్యేసు, వాడి పేరు ఏసే కానీ వాడి పేరు వాడు బర్యేసు. వాడు గారడి విద్య, ఎలుగుమ విద్య తెలిసిన వాడు. ఆత్మలో తెలుసుకున్నాడు. ఎవరు? పౌలు గారు. ఆత్మలో ఎలా తెలుసుకున్నాడు? ఇక్కడ నుంచి కనెక్షన్, సిమ్ కనెక్ట్ అయి ఉన్నది, అక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది. వాడిలో ఎవరున్నారు చెప్పరేమండి, గారడి వాడు ఉన్నాడు. వెంటనే గుడ్డివాడు అయిపోతావు అన్నాడు. టక్కన కళ్ళు పోయినాయి. అందుకే అన్నాడు, యు ఆర్ సైన్ అండ్ వండర్స్. ఈ పని పౌలు గారే కాదు, మీరు కూడా చెయ్యగలరు. హల్లెలూయా. ఎవరో కథలు చెప్పుకొని ఇంటికి పోయి పడుకోవడం కాదండి, నీవు చెయ్యాలి, నీవు చెయ్యాలి, నీవు చెయ్యాలి. పేతురు కూడా గుడికి బయలుదేరాడు. 42 సంవత్సరాల నుంచి అక్కడ కుంటివాడు కూర్చోన్నాడు. కనెక్షన్ అయిపోయింది వెంటనే. నీకు అంతే. మారు మనసు అంటే ఏమో అన్నా, నేను పొందినా అన్న కాదు. మారు మనసు పొందావంటే నీకు కనెక్షన్ దొరికింది. ఫోన్లో సిమ్ వేసావంటే అర్థం ఏంటండి? కనెక్షన్ దొరికింది. సిమ్ తీసేయండి. ఎందుకు యాపిల్ ఫోను? వేస్ట్. అందుకే సిమ్ము లేని బ్రతుకు వేస్ట్. పేతురికి కనెక్షన్ దొరికింది. వెంటనే అంటున్నాడు, నీకు స్వస్థత కావాలనా అంటే పైనుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చింది, నువ్వు ఒక్క మాట అను చాలని స్వస్థత. మాట అను. ఏమనమంటున్నాడు? నీకు అట్నే వస్తుంది, ఉట్టి ప్రార్థన చేయి చాలు అని జరిగిపోద్ది అంటున్నాడు. వెంటనే ఇదిగో నువ్వు లే అనేసరికి గబుక్కు లేచాడు. అందుకే తండ్రి అన్నాడు, యు ఆర్ సైన్స్ అండ్ వండర్స్. నీవు సూచనగాను మహత్కార్యముగాను ఉంటావు. హల్లెలూయా, హల్లెలూయా. అసలు నీకు జరగబోయే సంగతులు తెలుస్తుంది, నువ్వేం చేయాలో తెలుస్తుంది, నువ్వేం చేయకూడదో తెలుస్తుంది, నువ్వు ఎలా ప్రార్థించాలో తెలుస్తుంది, ఎలా జీవించాలో తెలుస్తుంది, ఏ ట్రాప్లో పడుతున్నావో తెలుస్తుంది, ఏది పాపమో తెలుస్తుంది, ఏది సత్యమో తెలుస్తుంది. అన్ని తెలియచేసేది ఎవరనుకుంటున్నారు? పరిశుద్ధాత్మ తండ్రి. కనుక నీవు యాక్టివేషన్లో ఉంచుకోవాల్సింది సెకండ్ సిమ్. అందుకే శరీరము ఈ లోకపు సిమ్ము, లోన ఆత్మ పరలోకపు సిమ్ము. నీలో 2 సిమ్ములు ఉన్నాయి. గలతీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం దయచేసి చదవండి. 16 చాలండి. సెకండ్ సిమ్ ప్రకారంగా నడుచుకోండి, ఫస్ట్ సిమ్ ప్రకారంగా నడుచుకోరు. టైం అయిపోయింది. హల్లెలూయా. సెకండ్ సిమ్ ప్రకారంగా నడుచుకోండి, ఫస్ట్ సిమ్ కార్యాలు ఆగిపోతాయి. అందుకే దయచేసి ఆలయంలోనికి వచ్చినప్పుడు ఫోన్ ఏదో పెద్ద అర్జెంటు కోట్ల బిజినెస్ నడుస్తున్నట్టుగా
హలో హలో ఏమి ఉండదు ఆడ. పెళ్లి కూడా ఆఫ్ చేసి మాట్లాడే పాస్టర్స్ చూశాను, సిగ్గుపడాలి. యు డోంట్ నో ద అట్మాస్ఫియర్ ఆఫ్ ది హెవెన్లీ కింగ్డమ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. గొలియాతును చూశారా? తల మొదలుకొని కాళ్ళు వరకు కూడా ఎక్కడ గ్యాప్ లేకుండా కదా ఇడుచుకున్నాడు. పెద్ద టోపీ, శిరస్త్రాణము, కవచము, కవచము, కప్పులు, కప్పులు, పెద్ద ఖడ్గము, ఇక్కడ 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 ఎక్కడ ఎక్కడ లేకుండా మొత్తం కట్టుకున్నాడు. అంత కప్పుకున్నాడు. దావీదు ఇక్కడ ఒక్కసారి గ్యాప్ కనపడుతుంది. అదేమన్నా గన్నా, AK-47? నో, ఈజ్ ఎక్స్పర్ట్ ఇన్ క్యాట్ బాల్. ఒకటే దెబ్బ కొట్టే టప్న పడ్డాడు. నిన్ను కూడా ఎదుటివాడికి ఎక్కడ వీక్నెస్ ఉందో అది చెప్తాడు తండ్రి. అక్కడనే కొట్టారు దైవజనులందరూ. ఏ వీక్నెస్ ఉందో చెప్పాలంటే ఇంకొక 2 గంటలు చెప్పొచ్చు. అలా వినదలుచుకున్న వారు ప్రతి శుక్రవారం మళ్ళీ ఆరంభం అవుతుంది, రండి. ప్రతి శుక్రవారం, రేపు శుక్రవారం నాడు మరలా యూత్ మీటింగ్ స్టార్ట్ అవుతుంది, రండి. అద్భుతమైన మెసేజెస్ వినండి, మిమ్మల్ని మీరు కట్టుకోండి, దీవెనలు పొందుకోండి. నాట్ జస్ట్ అటెండెన్స్ చేసుకోవడానికి లేడు మన CEO. ఇక్కడ ఏదో ఎంతమంది వచ్చారు? నో, వస్తే ఎంత, రాకపోతే ఎంత. తండ్రి అటెండెన్స్ వేసుకుంటున్నాడు. ఎవరు వేసుకుంటున్నారండి? హల్లెలూయా, హల్లెలూయా. ఒకటే గుర్తుంచుకోండి, నేను ఒక్కడిని చాలు అన్నాడు దావీదు. ఏమన్నాడు? 1,00,000 మంది అక్కర్లేదు మిస్టర్ గొలియాత్, నేను ఒక్కడిని చాలు అనండి. ఇప్పుడు ఓ గొలియాత్ లాంటి వారులారా అనండి, గొలియాత్ లాంటి వారులారా, నేను ఒక్కడిని చాలు, ఎటువంటి శోధనైనా జయించగలను. సింపుల్ గా కనపడుతున్నాను కానీ నేను సింపుల్ కాదు. మా యుద్ధోపకరణములు ఈ లోక సంబంధమైనవి కాదు. ఎటువంటి దుర్గములైనను పడద్రోయగలిగిన దేవుని శక్తితో కూడుకున్నవి. మేము జయిస్తాము, జయిస్తాము. హల్లెలూయా. ఈ మాటలు నమ్మండి, ఈ మాటలు నమ్మండి, ఈ మాటలు నమ్మండి. ఇవి దేవుని కార్యములు. హల్లెలూయా. లేచి నిలబడదామా? పాప చింతలన్నిటిన్ పారద్రోలుమో ప్రభో, పాప చింతలన్నిటిన్ పారద్రోలుమో ప్రభో, నీ పవిత్ర నామము, ఆహా, నీ పవిత్ర నామము నిరతము స్మరించేద సన్నుతింతుము. ఒకే ఒక తీర్మానం తీసుకుందామండి అందరు కూడా. సన్నుతింతుమో ప్రభు సదమలమగు భక్తితో, సన్నుతింతుమో ప్రభు సదమలమగు భక్తితో, కన్న తండ్రి కావుమా కలుషము నెడబాపుమా, అవును ప్రభా, మీ బంగారు పాదం చెంతకు వచ్చాం. అలనాడు పర్ణశాల పండుగలో ప్రభా ఒక జాముసేపు ప్రార్థించారు, ఒక జాముసేపు వాక్యాన్ని విన్నారు, ఒక జాముసేపు కన్నీరు కార్చారు. పండగ రోజుల్లో కూడా కన్నీరు కార్చారు. కానీ మేము మీ పాదం చెంతకు వచ్చాం ప్రభువా. శరీరంతో వచ్చి ఉన్నాము, ఆత్మతో వచ్చి ఉన్నాము, ఆత్మతో ప్రార్థిస్తున్నాము. యేసయ్యా మీ వాక్కులను విన్నాము, యేసయ్యా మీ వాక్కులను విన్నాము. ఆత్మదేవా మా మొర విన్నారు, ఆత్మ తండ్రి మాతో మాట్లాడారు. ఆత్మదేవ, 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 ఆత్మదేవ మాలోనికి రమ్ము. ఆత్మదేవా నాలోనికి రా, ఆత్మదేవా నాలోనికి రా. యేసయ్యా నన్ను ముట్టుకో, యేసయ్యా నీవు నాకు కావాలి,
యేసయ్యా నా కుటుంబం నీది, నా ఇంట్లో ఉన్న చీకటి పారిపోవాలి, నా ఇంట్లో ఉన్న చీకటి పారిపోవాలి, నాలో కలిగిస్తున్న చెడు తలంపులు పారిపోవాలి, చీకటి శక్తులు పారిపోవాలి, చెడుపు చెల్లంగతనాలు పారిపోవాలి, సోర్సరీస్ పారిపోవాలి. All the curses will leave in the name of Lord Jesus. Hallelujah, hallelujah. ఏ ఇంట కూడా చీకటి కనపట్టకు వీలు లేదు తండ్రి. మీ పాదముల చెంత వెలుగుని తీసుకొని వెళుతున్నాం. మా ఇంట్లో మీరు ఉంటున్నారు, మా ఇంట్లో మీరు ఉంటున్నారు, మా ఇంట్లో మీరు ఉంటున్నారు యేసయ్యా. మీరు మాతో రండి యేసయ్యా, మీరు మాతో రండి యేసయ్యా, మీరు మాతో రండి యేసయ్యా, మీరు మాతో రండి యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మదేవా, అందరండి ఆత్మదేవా, ఆత్మదేవా నాలోనికి రండి, నాలోనికి రండి, నాలోనికి రండి. నా ఆత్మను ఏకాత్మగా చేయండి, మీ ఆత్మతో చేయండి. పరలోకమున నుండి పుడమిపై వెలసిన పరిశుద్ధాత్మ రమ్ము, జ్ఞానమను జ్యోతిని హృదయమున వెలిగించు ప్రేమ స్వరూపీ రమ్ము. పరలోకమున నుండి పుడమిపై వెలసిన పరిశుద్ధాత్మ రమ్ము, జ్ఞానమను జ్యోతిని హృదయమున వెలిగించు ప్రేమ స్వరూపీ రమ్ము. జీవప్రదాత, జీవనదాత, సత్య స్వరూపీ రమ్ము. ఊపిరినిచ్చిన తండ్రి, నేనే జీవం సత్యం మార్గం అన్న తండ్రి, నిన్ను నన్ను నిలబెట్టి మాట్లాడుతున్న తండ్రి, ఇప్పుడు నీ ఇంటికి రావడానికి ఇష్టపడుతున్నాడు, నీలోనికి రావడానికి ఇష్టపడుతున్నాడు. పక్కన వారిని మర్చిపోండి, ఒకే ఒక్క మాట అడగండి, ఆత్మదేవా నాలోనికి రా. ఇదేనండి అనాయింట్మెంట్కి సూచన. క్యాథరిన్ కుల్మన్ అలానే పిలిచింది, బెన్హిన్ గారు అలానే పిలిచారు, జాయిస్ మేయర్ గారు అలానే పిలిచారు. పాత సిమ్మును తీసివేయి, కొత్త సిమ్ముని యాక్టివేట్ చేయి, కొత్త సిమ్ముతో పిలవండి. పరలోకములో ఉన్న ఆత్మదేవా, మా మధ్యలో సంచరించుతున్న ఆత్మదేవా, నాలోనికి రా, 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 నాలోనికి రా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఐ అడోర్ యు మై లార్డ్. మీ బంగారు పాదంలో బుద్ధిడుతున్నాను యేసయ్య. పరిశుద్ధాత్మదేవా మాలోనికి వచ్చారు, ప్రతి బిడ్డను ముట్టారు తండ్రి, ప్రతి బిడ్డతో మాట్లాడుతున్నారు. ఇక ఒకటే గుర్తుంచుకోండి, నో మోర్ టీయర్స్. కన్నీటి ప్రవాహమునకు అడ్డు కట్టబడిపోయింది. నీ ఇంట్లోనికి యేసయ్య వస్తున్నాడు, నీలోనికి యేసయ్య వస్తున్నాడు. యూ నీడ్ నాట్ వరీ ఫర్ ఎనీథింగ్. దేనికి బాధపడని అవసరం లేదు. క్యాథరిన్ కుల్మన్ దేనికి బాధపడలేదు. నువ్వెందుకు బాధపడతావు? నీ ఆరోగ్యము ఆయనది, అనగా యేసయ్యది. యేసయ్యే నీతో ఉన్నాడు, యేసయ్యే నీలో ఉన్నాడు, యేసయ్యే మనలో ఉన్నాడు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ మై లార్డ్. ఆత్మ తండ్రి శక్తి ఇంకా మనపై ఉన్నది. అడుగుతూనే ఉండండి మనసులో, అడుగుతూనే ఉండండి మనసులో.
ఏది కావాలన్నా గ్రాంట్ అవుతుంది. ఇది సత్యం అండి, ఇది సత్యము. మాటలు కాదండి, మాటలు వినడానికే, మాటలు చెప్పుకోవడానికి మనం రాలేదు. రెండో సిమ్ యాక్టివేట్ అయి ఉన్నది. పరలోకంతో కనెక్ట్ అయి ఉన్నాము, పరలోకముతో మనం మాట్లాడుతున్నాము. అలనాడు స్టీఫెన్ కనెక్ట్ అయింది పరలోకముతో. స్టీఫెన్ చూస్తున్నది పరమ తండ్రిని, స్టీఫెన్ చూస్తున్నది యేసయ్యను, స్టీఫెన్ చూస్తున్నది పరిశుద్ధాత్మలో. అందుకే అక్కడున్న వారికి ఏమీ అర్థం కాలేదు. స్టీఫెన్ మాట్లాడుతున్నది పరలోకముతో, ఇప్పుడు మనం మాట్లాడుతున్నది యేసయ్యతో, మనం మాట్లాడుతున్నది పరలోకముతో, ఈ లోకముతో కాదు, పరలోకముతో. హల్లెలూయా, 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 హల్లెలూయా. మిక్కిలి ప్రేమ కనికరం కలిగిన మహోన్నతుడ, పరిశుద్ధుడ, బలవుతండి, మీ బంగారు పాదము చింత మీ వాక్కులను విన్నాము. మేము మీ బిడ్డలము. మమ్మల్ని ప్రేమించారు, దీవించారు, ఆశీర్వదించారు. ప్రతి బిడ్డతో మాట్లాడండి. ప్రతి బిడ్డ వర్షాభావంలో లెక్క చేయకుండా వచ్చారు. 9:30కే వచ్చేశారు, వచ్చి కూర్చున్నారు. మీ వాక్కులను విన్నాం, మీరే మాతో సూటిగా మాట్లాడారు. భయపడమిక మరణమునకు మేము, మా కాపరి నీవుండగా. మాకెందుకండి భయం? మీరే మాకున్నారు, మీరే మాకున్నారు, మీరే మాకున్నారు. మీ తోడు మాకున్నది.